వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండీ తెలుగు వ్లాగ్స్. డే 1 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ అయిపోయింది. నా వెయిట్ చూస్తే 67.1 kgs ఉన్నాను. టార్గెట్ వెయిట్ వచ్చేసి 59 kgs వరకు తగ్గాలనుకున్నాను. చూద్దాం ఎన్ని రోజుల్లో ఎంత వెయిట్ రెడ్యూస్ అవుతానో చూద్దాము. సో మార్నింగ్ హెల్తీ డ్రింక్ తీసుకుంటాం. ఆల్రెడీ పాత వీడియోస్ నుంచి అందరూ ఫాలో చేస్తుంటే తెలుస్తుంది హెల్తీ డ్రింక్తోనే స్టార్ట్ చేస్తామనేసి. ఈరోజు నేను మేథీ సీడ్స్ వాటర్ తీసుకున్నాను. మేథీ సీడ్స్ స్కిన్కి చాలా మంచిది, డైజెషన్కి చాలా మంచిది, మెన్స్ట్రేషన్ క్రాంపింగ్ కూడా తగ్గిస్తుంది అండ్ లాక్టేటింగ్ మదర్స్కి అయితే మిల్క్ ప్రొడక్షన్ కూడా మంచిగా అవుతుంది. మార్నింగ్ 10కి మన ఈటింగ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. నేను ఫాలో అవుతున్న ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వచ్చేసి 16:8. 16 అవర్స్ వచ్చి ఫాస్టింగ్ ఉండాలి, 8 అవర్స్ మాత్రమే తినాలన్నమాట. ఈ 8 అవర్స్ని నేను 10 AM to 6 PM వరకు పెట్టుకున్నాను. సో 10కి హెల్తీ డ్రింక్ స్టార్ట్ అవుతుంది. 10 తర్వాత 6 వరకు 10 to 6 మాత్రమే తింటాను. 6 తర్వాత నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఓన్లీ వాటరే తీసుకుంటాను. డీటాక్స్ వాటర్, గ్రీన్ టీ అదంతా ఏం తీసుకోను అనమాట. నెక్స్ట్ నేను హెల్తీ డ్రింక్ తాగేసిన తర్వాత నార్మల్గా అయితే వర్కౌట్స్ చేస్తాను. ఈరోజు నాకు టైం లేదు, వర్కౌట్స్ చేయలేదు. డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మన వీడియోస్లో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్, డిన్నర్కి అన్నిటికీ చాలా ఈజీగా ఉండేటివి నేను ప్రిఫర్ చేస్తాను. ఓట్స్ని అయితే సోక్ చేసి పెట్టేస్తున్నాను. మీరు ముందు రోజు నైటే కూడా సోక్ చేసి పెట్టుకోవచ్చు. ఒకవేళ మర్చిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇలా పెట్టుకోవచ్చు. నేను ఓట్స్ రెసిపీస్ ఏదన్నా ప్రిపేర్ చేసుకునేటప్పుడు వీలైనంత వరకు ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేసుకుంటాను. ఫ్లాక్స్ సీడ్స్ డైజెషన్ హెల్త్ని మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది. మీకు కాన్స్టిపేషన్ ఉంటే కూడా మంచిగా తగ్గుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా తగ్గిస్తుంది. సో ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఫ్లాక్స్ సీడ్స్ అయితే చాలా హెల్తీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కొన్ని టైమ్స్ ఫ్లాక్స్ సీడ్స్ని జస్ట్ వాటర్లో పౌడర్ని మిక్స్ చేసుకొని కూడా తాగేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఏమంటే ఈ ఓట్స్లో మిల్క్ యాడ్ చేసేటప్పుడు ఎప్పుడు లో ఫ్యాట్ మిల్క్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ లో ఫ్యాట్ మిల్క్ అలా లేదు అంటే ఏం చేస్తారంటే 1 గ్లాస్ మిల్క్కి 1 గ్లాస్ 1:1 రేషియోలో 1 గ్లాస్ మిల్క్కి 1 గ్లాస్ వాటర్ వేసి అలానే బాయిల్ చేసి తీసుకోండి. ఇలా మిల్క్ యాడ్ చేసేసిన తర్వాత ఒక 10 to 15 minutes అలానే వదిలేస్తే ఓట్స్ బాగా నాని చాలా మెత్తగా ఉంటుంది. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే దీంట్లో డేట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇది మీ ఓన్ రెసిపీ. మీరు ఎలా కావాలంటే మీకు ఎలాంటి ఫుడ్ అయితే ఇష్టమో దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని టైమ్స్ ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటాను, కొన్ని టైమ్స్ ఓన్లీ నట్స్ యాడ్ చేసుకుంటాను. దీంట్లో హనీ కూడా యాడ్ చేసుకోండి. హనీ మీకు మంచి ఆర్గానిక్ హనీ దొరికితేనే యాడ్ చేసుకోండి. నార్మల్ హనీ అంతా యూజ్ చేయొద్దండి. కొన్ని హనీస్లో అది మంచి హనీ కాదు, ఎక్కువ షుగర్ ఉంటుంది దాంట్లో. సో క్యాలరీస్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ అంత కష్టపడి డైట్ చేసి మీకు మంచి రిజల్ట్స్ లేకుండా పోతుంది. సో ఒక 15 minutes సోక్ చేసిన తర్వాత ఇంకా నా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి హెల్తీ డ్రింక్కి మధ్యలో 30 minutes బ్రేక్ ఉండేలాగా చూసుకోండి. మీకు మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా టైం ఉండదు అంటే మీరు ఏం చేస్తారంటే ముందు రోజే ఓట్స్ని ఇలా ఎలా చూపించానో అలా ఓట్స్ని సోక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. మొత్తం పాలు వచ్చి వేడిగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టద్దు. పాలు చల్లారిన తర్వాతనే ఓట్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నేను చాలా టైమ్స్ ట్రై చేశాను. కొన్ని టైమ్స్ మర్చిపోతాను కదా, అప్పుడు మార్నింగ్ ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. చాలా ఈజీ, 5-10 minutes పడుతుంది అంతే. మనకి స్టమక్ చాలా ఫుల్ అవుతుంది. దీంట్లో మీరు బనానా యాడ్ చేసుకోవచ్చు, డ్రాగన్ ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చు. ఆల్మండ్స్ని కొద్దిగా రోస్ట్ చేసి దాన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆఫ్టర్నూన్ నేను లంచ్ వచ్చేసి కొద్దిగా అంటే లంచ్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మిడిల్లో ఏం తీసుకోను. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ తినేదే 10:30-11 అలా తింటాను. ఇంకా లంచ్కి 1 అలా తినేస్తున్నాను. ఆ టైం మళ్ళీ మిడిల్లో వచ్చేసి నేను ఏమీ తీసుకోను అనమాట స్నాక్స్. సో డైరెక్ట్గా లంచ్ తీసేసుకుంటున్నాను. లంచ్కి 2 చపాతీ, సిర్రాకు కర్రీ, సిర్రాకుని పప్పు వేసి చేసిండే కర్రీ, నెక్స్ట్ బెండకాయ ఫ్రై. వీలైనంత వరకు ఈ చపాతీ తీసుకున్నా లేకపోతే ఇంకా కొందరు బ్రౌన్ రైస్ తీసుకుంటూ ఉంటారు. సో ఇలాంటివి ఏవి తీసుకున్నా వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోండి. చపాతీ అయితే ఎక్కువ తినచ్చు అలా అనుకోద్దండి. మన మెయిన్ టార్గెట్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ తినడం అనమాట. సో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో చాలా మంచి ఉంటుంది. సో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. అది కూడా మన స్కిన్కి చాలా మంచిది. హార్ట్ డిసీజ్కి, హై బ్లడ్ ప్రెషర్ని మంచిగా పెడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒబిసిటీని కూడా తగ్గిస్తుంది. నేను మార్నింగ్ వర్కౌట్స్ చేయట్లేదు అనమాట. అంటే కొన్ని టైమ్స్ మార్నింగ్ చేస్తున్నాను, కొన్ని టైమ్స్ ఈవినింగ్ చేస్తున్నాను. ఈవినింగ్ 4:30కి అలా వర్కౌట్స్ చేశాను. ఈరోజు కూడా నేను
లంచ్కి ఈవినింగ్ డిన్నర్కి మిడిల్లో స్నాక్స్ తీసుకోలేదు. ఇది నాకు ముందు నుంచి అలవాటు అయిన డైటింగ్ కాబట్టి నాకు అంత ఎక్కువ ఆకలేదు. ఇన్ కేస్ మీకు ఈవినింగ్ ఆకలిస్తే ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోండి. నాకైతే అంత ఎక్కువ ఆకలి వేయట్లేదు కాబట్టి నేను ఫ్రూట్స్ ఏం తీసుకోలేదు. సో వర్కౌట్స్ చేస్తున్నాను. మీరు చూసినట్లయితే నేను కొద్దిగా లావ్ అయ్యాను తెలుస్తుంది అనమాట. నార్మల్ టీ షర్ట్స్ వేసుకుంటే అంతగా తెలియట్లేదు, ఇలా డ్రెస్సెస్ వేసుకుంటే కొద్దిగా అయితే వెయిట్ గెయిన్ అయ్యాను. నేను 63 kgs ఉన్నాను. 63 నుంచి 67 అంటే ఆల్మోస్ట్ 4 kgs పెరిగాను. మెయిన్ నేను చాక్లెట్స్ తిని వెయిట్ గెయిన్ అయిపోయాను. నాకు మంచిగా స్లీప్ లేకపోయినా కూడా స్లీప్ సరిగ్గా నిద్ర లేకపోయినా కూడా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాను. ఇలాంటి ఇష్యూస్ చాలామందికి ఉంటుంది. ఇంకా కొద్దిసేపు వర్కౌట్స్ చేస్తున్నాను. చాలా రోజులు గ్యాప్ ఇచ్చి వర్కౌట్స్ చేస్తున్నాను కాబట్టి సడన్గా హెవీ వర్కౌట్స్ చేయట్లేదు. స్లోగా ఈజీగా ఉండే వర్కౌట్స్ చేస్తున్నాను. మీరు కూడా అలానే చేయండి. ఈరోజు నేను ½ అన్ అవర్ వర్కౌట్స్ చేశాను అంతే. ½ అన్ అవర్లో కూడా అంటే ఇంక్లూడింగ్ వాకింగ్తో కలిపి ఒక 15-20 minutes వర్కౌట్స్ చేశాను. నెక్స్ట్ ఒక 10 minutes వచ్చేసి వాకింగ్ చేశాను. మీరు కూడా ఫస్ట్ టైం ఒకవేళ డైట్ చేస్తున్నా లేదా చాలా రోజుల తర్వాత డైట్ కానీ వర్కౌట్స్ కానీ చేస్తుంటే ఇమ్మీడియట్గా ఎక్కువ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేయొద్దండి. అది మంచిది కాదు. నెక్స్ట్ ముందు రోజు మీకు నిద్ర సరిగ్గా లేకపోతే కూడా వర్కౌట్స్ చేయొద్దండి. మీకు జాయింట్ పెయిన్స్ వస్తుంది, మళ్ళీ అది హెల్త్కి మంచిది కాదు. మంచిగా హెల్తీ డ్రింక్స్ తాగి మంచి హెల్తీ ఫుడ్ తిని బాగా ప్రాపర్ స్లీప్ ఉన్నప్పుడే మంచిగా వర్కౌట్స్ చేయండి. మీకు అనుకున్న దానికంటే డబుల్గా రిజల్ట్స్ చూస్తారనమాట. నేనైతే అలానే చేస్తాను. ఎప్పుడైనా నిద్ర సరిగ్గా లేకపోతే నేను వర్కౌట్స్ అనేది స్కిప్ చేసేస్తాను. ఓన్లీ స్ట్రెచింగ్స్ కానీ వాకింగ్ కానీ చేస్తూ ఉంటాను. ఇక్కడ లాస్ట్లో కొద్దిగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఇది ఫేస్ గ్లోకి చాలా మంచిది. ఇన్హేల్ చేసి ఎయిర్ని వచ్చి మనం కొద్దిసేపు హోల్డ్ చేసి పెట్టుకొని స్లోగా ఎక్సేల్ చేయాలి. నోస్తో ఇన్హేల్ చేయాలి, మౌత్తో ఎక్సేల్ చేయాలన్నమాట. ఇలా చేస్తున్నాను. ఇది స్కిన్ గ్లోకి చాలా బాగా వర్క్ అవుతుంది. యోగాలో ఇది చెప్పించారు, అందుకనే ఇది ట్రై చేస్తున్నాను కొద్దిసేపు. మీరు కూడా ట్రై చేయండి. ఒక 10-15 days ఇలా ట్రై చేసి చూడండి. ఇది కూడా మంచి రిజల్ట్స్ ఉంటుంది. నేను ఇది ట్రై చేశాను. వర్కౌట్స్ కొద్దిసేపు చేసిన తర్వాత వాకింగ్ కూడా చేశాను. చాలామంది వర్కౌట్స్ చేయకుండా ఓన్లీ డైట్ చేస్తే వెయిట్ రెడ్యూస్ అవుతాం కదా, మళ్ళీ వర్కౌట్స్ ఎందుకు అనుకుంటారు. సో వర్కౌట్స్ చేయడం వల్ల మీ బాడీ అనేది ఫిట్గా ఉంటుంది. సో వీక్గా కనిపించరు, చాలా రిలాక్స్గా ఉంటుంది. మీకు మంచిగా నిద్ర కూడా వస్తుంది. వర్కౌట్స్ చేశారనుకోండి, కొందరికి స్లీపింగ్ ప్రాబ్లం ఉంటుంది, అలాంటి స్లీపింగ్ ప్రాబ్లం కూడా ఉండదు. సో మీ బాడీ ఫిట్గా ఉంటుంది, మీరు కూడా యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడు కానీ అంటే వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అనే వాళ్ళే కాదు, నార్మల్గా కూడా అందరూ వర్కౌట్స్ చేస్తే చాలా మంచిది. ఇప్పుడైతే మనము ఇంట్లో పని కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇంట్లో పని చేస్తున్నాము అని అనుకోవద్దండి. ఇంట్లో పని వేరే, మన బాడీకి మనం వర్కౌట్స్ చేయడం వేరే. ఇంట్లో పనులు వచ్చి చాలా తక్కువ. ఇప్పుడు వీలైనంత వరకు అన్ని మిక్సీలు, నెక్స్ట్ గ్రైండర్లు, వాషింగ్ మిషన్ ఇలా వచ్చేసిన వల్ల ఇంట్లో పని ఏం ఉండట్లేదు. సో ఇంట్లో పని క్యాలిక్యులేట్ చేసుకోవద్దండి. యోగా చేయండి, మంచిగా వాకింగ్ చేయండి, ఏదో ఒక సింపుల్ ఎక్సర్సైజెస్ చేయండి. ఒక 2 weeks చేస్తే మీరే రిజల్ట్స్ చూస్తారు. డైట్ చేస్తున్న వాళ్ళు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళని కూడా మీ హెల్తీ రొటీన్లోకి తీసుకురావడానికి ట్రై చేయండి. వీలైనంత వరకు ఫస్ట్ హెల్తీ స్నాక్స్ ఇవ్వండి. మీతో పాటు వర్కౌట్స్ని మీ పార్ట్నర్స్ కూడా జాయిన్ చేసుకోండి. ఒకవేళ మీకు పిల్లలు ఉంటే మీ పిల్లల్ని కూడా మీతో పాటు వాకింగ్ చేపించడానికి, ఎక్సర్సైజ్ చేపించడానికి, హెల్తీ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. సో ఇదే మీకు మంచి స్టార్టింగ్. ఇది మీ ఫ్యామిలీకి కూడా ఒక మంచి హెల్త్ దొరుకుతుంది. సో అందరూ అలానే ట్రై చేయండి. నేనైతే మా బాబుకి వీలైనంత వరకు హెల్తీ ఫుడ్ తినిపించడానికే ట్రై చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ వర్కౌట్స్ చేసేసిన తర్వాత నేను నైట్ డిన్నర్ ఒక 5:30కే ఫినిష్ చేసేసుకున్నాను. మనది 16:8 కాబట్టి 6 PM లోపలే నేను డిన్నర్ ఫినిష్ చేసేయాలి. సో ఎగ్జాక్ట్గా 5:30కి అలా తినేస్తూ ఉన్నాను. ఇది రాగి దోశలోనే కొద్దిగా ఎగ్ వేసుకున్నాను. ఆఫ్టర్నూన్ చేసిన సిర్రాకు కర్రీనే తినేస్తూ ఉన్నాను అనమాట. మీరు సేమ్ ఇదే ఫుడ్ తినాలని లేదు. మీకు ఏ ఫుడ్ అవైలబుల్లో ఉంటే ఆ ఫుడ్ తినండి. ఒకవేళ ఈవినింగ్ టైమ్స్లో మీకు ప్రిపేర్ చేసుకోలేకపోతే మంచి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫ్రూట్స్ తినేయచ్చు. ఎన్ని ఫ్రూట్స్ అన్నా తినండి. మ్యాంగో స్కిప్ చేయండి. మ్యాంగో కొద్దిగా హై క్యాలరీ. ఒకవేళ మ్యాంగోస్ అలాంటివి తింటే ఏం చేస్తారంటే కొద్దిగా వర్కౌట్స్ ఎక్కువ చేయండి. నేనైతే ఇలా నా డేని ఇలా చేసుకున్నాను. సో మీరు డే మొత్తంలో మంచిగా ఫాలో అయ్యారా లేదో చూడండి. సో డే అంతా మంచిగా ఫాలో అయ్యి ఏదో ఒక అన్హెల్తీ ఫుడ్ తినేసి వెయిట్ రెడ్యూస్ అవ్వలేదని మాత్రం ఫీల్ అవ్వద్దండి. Day 1 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, నేను చేసిన డైట్, తిన్న రెసిపీస్, ఎలాంటి వర్కౌట్స్ చేశాను ఈ వీడియోలో చూపించాను. మళ్ళీ Day 2 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.